ప్రత్యేక ఓటర్ల సవరణ కార్యక్రమంలో భాగంగా పొదిలి నగర పంచాయతీ పరిధిలోని 7వ వార్డుతో పాటు పలు వార్డుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్కాపురం నియోజకవర్గ సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు అన్నారాంబాబు బుధవారం నాడు విస్తృతంగా పర్యటించారు. స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓటరు నమోదు సవరణ శిబిరాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడికి చేరుకున్న స్థానిక ప్రజలు, పార్టీ కార్యకర్తలతో అన్నారాంబాబు ప్రత్యేకంగా సమావేశమై మాట్లాడారు. ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు బూత్ స్థాయి ఏజెంట్లు అత్యంత అప్రమత్తంగా వివరించాలని ఆయన సూచించారు. స్థానిక ఏజెంట్లు, కార్యకర్తలు ఒకరినొకరు సమన్వయం చేసుకుంటూ సవరణ పత్రాలు పూర్తి చేసే విషయంలో ఎలాంటి తప్పులు దొరకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వాళ్ళకి దిశానిర్దేశం చేశారు. ఈ పర్యటనలో మాజీ ఎమ్మెల్యే అన్నారాంబాబు వెంట రాష్ట్ర పార్టీ కార్యదర్శి బేగ్, పట్టణాధ్యక్షులు సానికొమ్ము శ్రీనివాసరెడ్డి, పట్టణ నాయకులు కల్ల వెంకట సుబ్బారెడ్డి, షేక్ మస్తానవలి, షేక్ యాసిన్, ముల్లా ఖాదర్ బాషా పాల్గొన్నారు. వీరితో పాటు ముల్లా జిందా బాషా, షేక్ నాయబ్రేషుల్, షేక్ గౌసియా, రావులపల్లి వెంకటేశ్వర్లు, షేక్ బాజీ, షేక్ రియాజ్, మందిగిరి రమేష్ యాదవ్ తదితర వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఎస్ఐఆర్ స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ కార్యక్రమం అనేది గత నెల 15వ తేదీ నుండి జరుగుతూ ఉన్నింది. దాంట్లో భాగంగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున బిఎల్ఎల్ని అధికారికంగా అపాయింట్ చేయడం జరిగింది. వారు చేస్తున్నటువంటి విధానము ఏ రీతిగా ముందుకెళ్తున్నారనే దాంట్లో భాగంగా మా వాళ్ళతోటి మాట్లాడేదానికని చెప్పేసి మా బిఎల్ఎల్ తోటి మాట్లాడేదానికని రావడం జరిగింది. అలాగే వాళ్ళు చేస్తున్నటువంటి వాటిని పరిశీలన చేసి ఇంకొద్దిగా వేగవంతంగా అర్హులైన ప్రతి ఒక్క ఓటరుకు ఓటు నష్టపోకుండా ఉండేందుకొరకు తగు సూచనలు, జాగ్రత్తలు చెప్పడం జరిగింది. ప్రజలందరికీ కూడా చేసే విజ్ఞప్తి ఒకటే, ఇది అనేది ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. కేంద్ర ఎన్నికల సంఘం యొక్క ఆదేశాల ప్రకారం ఈడ మనందరం కూడా 2 రకాల ఆలోచన చేయాల. మొదటిది జాగ్రత్త ఉండాల, అశ్రద్ధ ఉన్నా నష్టమే. అలాగే అతి భయము అవసరంలా, అతి భయము అవసరం లేదు. ఏమైద్దో ఓటు అని చెప్పేసి ప్యానిక్ కావాల్సిన పనిలే అని అశ్రద్ధ చేయడానికి లేదు. ఆ సంబంధిత బిఎల్ఓలకి ఆ వివరాలన్నీ ఇస్తే నీట్గా వాళ్ళు మీకు అర్హత ఉన్నమాడితే పోగొట్టకుండా చూస్తారు. అలాగే ఇవ్వాల్సిన బాధ్యత కూడా మనందరికీ ఉంది. ఈరోజు అధికారులకు, వివిధ రాజకీయ పార్టీలకు ఎంత ప్రజలకు ఇబ్బంది జరగకూడదు అనేటువంటి భావన ఉందో, ప్రజలకు, ఓటర్లకు కూడా ఆ భావన అనేది రావాలా. నష్టపోతే మీరే నష్టపోతారు. ఈరోజు మీ ఇండ్ల దగ్గరికి వచ్చి మీ ఓటు సంరక్షించే దానికోసము అటు అధికారులు అయితేనేమి, వివిధ పార్టీల వాళ్ళు అయితేనేమి చేస్తూ ఉన్నారు. వివిధ పార్టీల గురించి నాకు అనవసరం. నా పార్టీ తరఫున అయితే మాత్రం మేము ప్రజలకు అందుబాటులో ఉండి బిఎల్ఏల ద్వారా ప్రజలకు సేవలు అందిస్తూ ఉన్నాం. వారు ఏ పార్టీ ఓటర్లైనా కూడా వారికి సేవలు అందిస్తూ ఉన్నాం. దాన్ని సద్వినియోగపరచుకోండి. ఈరోజు మీరు నష్టపోతే రాబోయే రోజుల్లో మళ్ళీ మీరు ఓటు అర్హత ఉన్నా కూడా పొందాలంటే కనీసం 2-3 సంవత్సరాలు పడుతుంది. అంతేకాదు ప్రభుత్వాలు కూడా మీకు ఇచ్చేటువంటి అరాకొర సంక్షేమ పథకాలను కూడా వీటిని ఆధారంగా చేసుకొని ఇస్తున్నారు. కాబట్టి నష్టపోయేదానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు అన్ని విధాలు నష్టపోయేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ నష్టపోకుండా ఉండాలంటే మీరు కూడా బాధ్యతగా ఆ కావాల్సినటువంటి పత్రాలు, ఫోటోలు, సమాచారం ఇవ్వాలా. మా బిఎల్ఏలు కూడా మీకు అందుబాటులో ఉంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలకు అందుబాటులో ఉంటాం. కాబట్టి ఆ సర్వీస్ సేవలు కూడా ఉపయోగించుకోమని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ, అధికారులకు కూడా కోరుతా ఉన్న అధికారులను కూడా వారు కూడా సరైనటువంటి సమాచారం సేకరించి పై అధికారుల ద్వారా మీకు కావాల్సిన సమాచారం తీసుకొని, రసీదులు ఇవ్వడం లేదు కొన్ని చోట్ల. రసీదులు ఇవ్వకపోతే ఏదన్నా రేపు పొరపాటు జరిగినట్లయితే ఆ ఓటర్కు నష్టం జరుగుతుంది. కాబట్టి మీకు ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం ఉన్నటువంటి ప్రకారం ఒక ఫామ్ మీరు తీసుకున్నప్పుడు రెండోది సంతకం చేసి సంబంధిత ఓటర్కి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఒకవేళ మీకు అవగాహన లేకపోతే మీ ఉన్నతాధికారులతో మాట్లాడైనా సరే దాన్ని తప్పనిసరిగా ఆచరణ పెట్టాలని చెప్పేసి కూడా కోరుతూ, ప్రతి ఒక్కరికి కూడా మరొక పర్యాయం విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారం.